ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. మనము ఒంటరిగా ఉన్నామని బాధపడుతూ ఉంటాం. మన భవిష్యత్తు ఏంటి అని కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. అయితే సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు మనకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కంటికి రెప్పలా నేను నిన్ను కాపాడుకుంటాను అని. మరి ఏంటి ఆశీర్వాదము అంటే, మనమేమనుకుంటామంటే ఎక్కువగా ధనం ఇస్తే అది ఆశీర్వాదం అని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు ఆశీర్వాదము ఏంటంటే సమృద్ధినివ్వటం. మనం గమనిస్తే సామెతల గ్రంథము 10:22 ప్రకారం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఐశ్వర్యము ఎక్కువ కాదు. అంటే మన కష్టానికి తగిన అంతకంటే ఎక్కువ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. అట్లాగే మనకున్నటువంటి మన భవిష్యత్తు అయినా, మన ఆరోగ్యమైన, మనకి కావలసిన సమాధానమైన, ఇట్లా ప్రతి దాంట్లో సమృద్ధి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, అట్లాగే ఐశ్వర్యము కలిగి ఉండాలి. మనం కష్టము చేస్తే ఆ కష్టం వృధా కాకూడదు, దాని తగ్గ ప్రతిఫలమును అనుభవించగలగాలి. ఇట్లా ప్రతిదీ సమృద్ధి కలిగి ఉంటే అప్పుడు మనము ఆశీర్వదింపబడిన వారం అవుతాం. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనము ఇతరులకు ఆశీర్వాదంగా కూడా మారుతాం. ఏమిటయ్యా ఆయన ఆశీర్వాదం అంటే సమృద్ధిని ఇవ్వటము, క్షేమాన్ని ఇవ్వటము. ఆ తర్వాత మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఇంకొకరికి ఆశీర్వాదముగా ఉండటం. అబ్రహాం గారితో దేవుడు అదే చెప్తాను, నేను నిన్ను ఆశీర్వదించేదను, నీవు కూడా ఆశీర్వాదముగా ఉండేదవు. అంటే ఆయన మనల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. అయితే ఎంత ఆశీర్వాదము పొందుకున్నానో దానిని అనుభవించాలంటే ఖచ్చితంగా మనం కాపాడబడి ఉండాలి, మనము రక్షింపబడి ఉండాలి. ఆశీర్వాదం ఎంత ముఖ్యమో రక్షణ కూడా అంతే ముఖ్యం. సంపాదించిన ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే దేవుని కాపుదల ఖచ్చితంగా కావాలా. ఒక గొర్రెల కాపరి తన మంద చుట్టూ కంచె వేసి కాపాడినట్లు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఒక కావలివాడు నగరాన్ని కాపాడినట్లు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ భయంకరమైన ఈ లోకంలో అనేకమైన ప్రమాదాలు, అనేకమైన సాతాను శోధనలు ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. మనం పొందినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చేయటానికి అనేకమైన విపత్కరమైన పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి మనం కాపాడబడాలా, వాటన్నిటి నుంచి మనము రక్షింపబడాలా. అప్పుడే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. మనం గమనిస్తే కీర్తన గ్రంథము 121:7లో ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన మన ప్రాణమును కాపాడేవాడు. మనం బయలుదేరినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఆయన మనకి తోడై ఉండేవాడు కనుక ఆయన మనల్ని ఆశీర్వదించి కాపాడుతాను అంటున్నాడు. కనుక మనము ఒంటరిగా ఉన్నామని బాధపడకుండా, మన భవిష్యత్తు ఏంటి అని భయపడకుండా, మన సృష్టికర్త అయిన ఆ దేవుని మాటకు కానీ మనం లోబడి ఉంటే ఆయన ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్.